నమస్తే, నా పేరు హేమ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. ఎండల తీవ్రత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన హోంమంత్రి అనిత. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచన. తిరుమల పవిత్రతపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీవారి సన్నిధిలో అపచారాలు పెరిగిపోయాయని విమర్శ. గోపాలపట్నంలో బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు. సర్వైకల్ క్యాన్సర్ నివారణ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ధ్యేయమని వెల్లడి. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ప్రాణ పశు నష్టం జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. స్థానిక తాడేపల్లిలోని మంగళవారం ఏపీఎస్డీఎంఏ కార్యాలయంలో కలెక్టర్లు, లైన్ డిపార్ట్మెంట్స్, విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో ఎండ తీవ్రత, వడగాల్పుల సంసిద్ధతపై మంత్రి వంగలపూడి అనిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా ప్రజల ప్రాణరక్షణే ప్రథమ కర్తవ్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీవారి సన్నిధిలో అపచారాలు పెరిగిపోయాయని, టీటీడీని చంద్రబాబు రాజకీయ వేదికగా మార్చేశారని మండిపడ్డారు. లడ్డు, గోశాల వ్యవహారాలతో భక్తుల మనోభావాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా పరకామణిలో జరిగిన బంగారం చోరీపై కాకాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 చివరిలో పెంచులయ్య అనే వ్యక్తి బంగారం చోరీ చేస్తే ప్రభుత్వం ఆ విషయాన్ని తొక్కిపెట్టిందని ఆరోపించారు. చోరీ చేసిన నగలతో కార్పొరేట్ దుకాణాల్లో మార్పిడి చేయడమే కాకుండా బ్యాంకుల్లో రుణాలు కూడా పొందారని సంచలన ఆరోపణలు చేశారు. ఇంతటి భారీ భద్రత వైఫల్యంపై విచారణ ఎందుకు జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన రాజకీయాల పబ్బం గడుపుకోవడానికి శ్రీవారి ప్రతిష్టను దిగజారుస్తున్నారని కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో అనేక రకాలైనటువంటి వరుస సంఘటనలు చూస్తున్నాం. రాజకీయ వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకోవడం, శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం, దాంతోపాటు రకరకాలైనటువంటి లేనిపోయినటువంటి ఆరోపణలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు చేయడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇది భక్తులను కూడా కలిచివేసేటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో జరిగినటువంటి వరుస సంఘటనలు మనం నెయ్యి విషయంలో చూసాం, ఉన్నటువంటి గోశాల విషయంలో చూసాం. అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవలే సాక్షాత్తు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారి రాసలీలను కూడా మనం చూడడం జరిగింది. ఇవి చాలదన్నట్టు ఇప్పుడు మరలా ఏదైతే పరకామణికి సంబంధించినటువంటి దొంగతనం కేసు, చోరీ కేసు బయటపడడం జరిగింది. రాష్ట్రంలోని విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. 39 వార్డులో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు.
రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. వార్డు కార్పొరేటర్ సాదిక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. తన వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేందుకు ఎమ్మెల్యే అందిస్తున్న సహకారం మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. 39వ వార్డులో స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఆధ్వర్యంలో ఇవాళ ₹1 కోటి పాత పోస్ట్ ఆఫీస్ జంక్షన్ నుంచి టౌన్ కోత్రోడ్ వరకు రోడ్డుకి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సాదిక్తో పాటు అలాగే మా గౌరవ పెద్దలు శంకర్రావు గారు, అలాగే ఇంకా కూటమి నాయకులు సింహాచలం గారు, ఇక్కడ వచ్చినటువంటి కూటమి నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దానేష్ అండ్ ఇంకొకరు కూడా ఉంటారు, మా సలీంభాయ్, రాజు, అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గౌరవ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు చేతుల మీదుగా ఏదైతే ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుంచి టౌన్ కొత్త రోడ్ వరకు రోడ్డు సుమారు ₹1 కోటి 98 లక్షల చిల్లర సుమారు ₹1 కోటితో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత నుంచి ఎస్పెషలీ మన వన్ టౌన్ ప్రాంతం, మన ఏదైతే ఈ పాత నగరానికి ఒక మంచి బంగారు దశ వచ్చిందనే మనం చెప్పాలి. ఈరోజు దక్షిణ నియోజక ఎమ్మెల్యే గారు ₹1 కోటితో ఈ కొత్త రోడ్ వరకు వేస్తున్నారు ఈ రోడ్డు. వారికి అభినందనలు పార్టీ తరఫున, బీజేపీ తరఫున. అలాగే మా కూటమి ప్రభుత్వంలో ఆయన చేసిన అన్ని కార్యక్రమాల్లో కూడా ఆ ఆధ్వర్యంలో మేము కూడా కూటమి తరఫున ఆయనకి సహకారం అందిస్తామని ఇప్పుడు కూడా కోరుకుంటూ, వారికి ఈ రోడ్లన్నీ ఇస్తున్నందుకు, వన్ టౌన్ బాగు చేస్తున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జీ శ్రీనివాసరావు, చిన్న శ్రీను పాల్గొన్నారు. కొమ్మాది జంక్షన్ సాయిరాం కాలనీలో వెలిసిన శ్రీ కనక దుర్గాంబిక అమ్మవారి 24వ జాతర మహోత్సవాలతో పాటు పిఎంపాలెం ఆర్హెచ్ కాలనీలో శ్రీ పైడమంబ అమ్మవారి జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు చిన్న శ్రీను ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్ఈసీ మెంబర్ పోతిన హనుమంతు, 6వ వార్డు అధ్యక్షులు పోతిన ప్రసాద్, రోషిరెడ్డి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ప్రశాంతి, ఎం రాజేశ్వరి, అనుష, వరలక్ష్మితో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకా పంపిణీ చేసే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని గోపాలపట్నం లక్ష్మీనగర్ పిహెచ్సిలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఘనబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఘనబాబు మాట్లాడుతూ ఆడబిడ్డల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ ముప్పును తప్పించేందుకే ఈ ఉచిత టీకా పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. క్యాన్సర్ రహిత సమాజం కోసం ప్రతి తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు ఈ టీకా వేయించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గర్భాశయ క్యాన్సర్ అనేటువంటిది మన దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి క్యాన్సర్స్లో ఇదొక వ్యాధి. ఎక్కువగా ఆడవాళ్ళలో వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఈ గర్భాశయ క్యాన్సర్ అనేటువంటిది ప్రపంచంలోనే చూస్తే చాలా ఎక్కువ మోతాదులో వచ్చేటువంటి క్యాన్సర్ కారణంగా చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి వ్యాక్సినేషన్ ఇప్పుడు రావటం, ఈ వ్యాక్సినేషన్ని దేశవ్యాప్తంగా వచ్చే జనరేషన్స్ సఫర్ అవ్వకూడదని ఇప్పుడు 14 ఏళ్లలో ఉండేటువంటి ఆడపిల్లలందరికీ కూడా ముందుగానే 1 టైం డోస్ ఇది వేయటం ద్వారా అది నివారించగలిగేటువంటి ఇది మెడికల్లీ మనము అడ్వాన్స్డ్గా ఉన్నాం. సో దానికి ఇది మామూలుగా అయితే కొనుక్కొని వేసుకుంటే 3,000 ఖర్చు అవుతుంది ప్రైవేట్గా. ఆ వ్యాక్సిన్ని ప్రభుత్వం ఈరోజు సామాన్యులందరికీ కూడా గవర్నమెంటే ఆ సదుపాయాన్ని ఇచ్చి 100% అందరికీ చేయాలని మన జిల్లాలో అయితే సుమారు 17,000 మంది ఆ ఏజ్ అమ్మాయిలు ఉంటారని ఒక అంచనా. సర్వైకల్ క్యాన్సరు అనేది ప్రజెంట్ ఇండియాలోని మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంది. అలాగే మన స్టేట్లో కూడా 11.5% మోర్టాలిటీ రేట్ కనిపిస్తుంది. అందుకని ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ కోఆర్డినేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ మనకి ఈ ప్రోగ్రామ్ని హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది 28న సీఎం గారు, పిఎం గారు లాంచ్ చేయడం జరిగింది. మనకి ఈ ఇమ్యునైజేషను, ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇమ్యునైజేషను 90 days ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో మనకి జరుపుకుంటున్నాము. మనకి ప్రజెంట్ యూపీహెచ్సి లక్ష్మీనగర్లోని
గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు సమక్షంలోని హెచ్పివి వ్యాక్సినేషన్ అయితే మనకి 14 ఇయర్స్ బర్త్డే చేసుకున్న పిల్లలు, అలాగే 15th ఇయర్ లోపల ఉన్న పిల్లలకి మనం వ్యాక్సినేషన్ డైలీ ప్రాసెస్లో చేయడం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నానని విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు తెలిపారు. 46వ వార్డులో వార్డు కార్పొరేటర్ కట్టమూరు సతీష్తో కలిసి సుమారు ₹1 కోటి వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించే విషయంలో రాజీ పడటం లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. తనను గెలిపించిన ప్రజలకు సేవలు చేసి వారి రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వార్డు కార్పొరేటర్ కె సతీష్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. గౌరవనీయులు డిప్యూటీ మేయర్ గారు కట్టమూరి సతీష్ గారు అత్యంత అద్భుతంగా ఇక్కడ ఈ 46వ వార్డు తీర్చిదిద్దడానికి పూర్తి ప్రయత్నం చేశారు. వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ చేద్దామని అనుకున్నా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఊహించినట్టు విధంగా అది సుమారు 70 కోట్ల రూపాయలతోటి ఆయన టెన్యూర్లో, ఆయన టర్మ్లో చేయటం అనేది నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఇది చేస్తున్నది రాజకీయాల గురించి మాట్లాడటం లేదు, ఇది కేవలము పబ్లిక్కి ఉపయోగపడే పనులు ఆయన చేపట్టడము. అట్లాగే కమ్యూనిటీ హాల్స్ ఈరోజు సుమారు 7 బిల్డింగ్స్కి మనము ఇనాగ్రేట్ చేయటము జరుగుతుంది. దాంట్లో ₹1,50,00,000 వర్త్ అవన్నీ కూడా పబ్లిక్ ఉపయోగపడే బిల్డింగ్స్, సామాజిక బిల్డింగ్స్ అవనివ్వండి, లేకపోతే కళ్యాణ మండపాలు, ఇవన్నీ కూడా వారు ఉన్న 5 ఇయర్స్ టెన్యూర్లో సంపూర్ణంగా పబ్లిక్కి ఉపయోగపడే పనులు చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాము. 46వ సంబంధించి ఇప్పటివరకు కూడా గతంలో కూడా తెలియజేస్తాం, ఇప్పుడు కూడా తెలుస్తాం. 46వ సంబంధించి సుమారుగా అన్ని రోడ్లు కానీ అన్ని ఏరియాస్ని కానీ అన్ని విధాలుగా డెవలప్ చేసేది. సుమారు దగ్గర ఇప్పుడున్న లాస్ట్ గత 2 సంవత్సరాలు కానీ గత 3 సంవత్సరాలు కానీ సుమారు ₹70 కోట్ల వాటిని టోటల్గా పరిపూర్ణంగా అన్ని విధాలుగా గౌరవ ఎమ్మెల్యే గారు సహకారంతో చేయడం జరిగిందని తమ ద్వారా మినిమిటి ద్వారా ప్రజలకు కూడా తెలియజేసుకుంటాం. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 39వ వార్డులో జరిగింది. వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఆధ్వర్యంలో జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని పలువురికి సభ్యత్వాన్ని అందజేశారు. జనసేన సభ్యత్వాన్ని తీసుకునేందుకు పలువురు ఆసక్తి చూపించారు. ప్రధానంగా యువత, మహిళలు సభ్యత్వాన్ని పెద్ద సంఖ్యలో తీసుకున్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మరింత బలమైన శక్తిగా ఎదగడం ఖాయమని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. రిషికొండలోని A1 గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో రీజనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సును నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ రోహిత్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్కు చెందిన ఉన్నతాధికారులు మరియు నీతి ఆయోగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీలోని వివిధ జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, లక్ష్మీషా, సిరి, రిజ్వాన్ బాషా షేక్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి అమలవుతున్న అత్యుత్తమ విధానాలపై ఈ సందర్భంగా అధికారులు విస్తృతంగా చర్చించారు. వివిధ రాష్ట్రాల్లో సాధించిన విజయాలను పంచుకుంటూ జిల్లాల భవిష్యత్తు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సెమినార్లో దిశానిర్దేశం చేశారు. This used to be a very small port town, small industrial city, I would say. And since the bifurcation of the state, the city has witnessed some major growth and changes in its history. Recently, the city has been on the news due to several factors, reasons. And the Google data center is one which has attracted a lot of attention and name for this particular city. Apart from this, the port-led development, the adjoining areas, the way development is being planned here, this city is going to be the major growth center for the state of Andhra Pradesh. So welcome to all of you to this beautiful city. This venue also, I guess, does justice to this particular event.
సబ్బవరం మండలం నల్లరేగులపాలెం గ్రామంలో శ్రీ నూకాంబిక అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త, గ్రామ సర్పంచ్ పెతకంశెట్టి రామకోటి అప్పారావు, లక్ష్మీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామకోటి అప్పారావు మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలందరి సహకారంతో అమ్మవారి ప్రతిష్ఠా మహోత్సవం దిగ్విజయంగా జరిగిందని చెప్పారు. గ్రామ సౌభాగ్యం కోసం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిష్టాపకులు డివివిఎస్ శర్మతో గ్రామ ప్రజలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయాన్ని నూతనంగా మన నల్లరేగులపాలెం గ్రామంలో నిర్మించడం జరిగింది. మరి ఈ అమ్మవారు మా పూర్వీకుల నుండి మా గ్రామంలో ఒక మట్టి పుట్ట సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఈ మట్టి పుట్టనే మేము ప్రతి కొత్త అమావాస్య పండుగ రోజున అక్కడికి వెళ్ళడం, జరగడం, పండుగ చేసుకోవడం కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ రోజుల్లో ఈ మట్టి పుట్టల యొక్క ప్రాముఖ్యతని ఇంకా తగ్గించి గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. అమ్మవారి అనుగ్రహంతో సకాలంలోనే మేము పూర్తి చేసుకొని ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. శ్రీ పైడిమాంబ అమ్మవారి మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రామూర్తి పంతులు పేటలో గల అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ విప్ ఘనబాబు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. నగరం మేయర్ పిలా శ్రీనివాసరావు, వార్డ్ కార్పొరేటర్ రాజశేఖర్ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ పైడిమాంబ అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారం అన్నారు. శ్రీ పైడిమాంబ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. విశాఖపట్నానికి వెల్వేల్పుగా అనగా అమ్మవారు కంచరపాలెన్ని ఆవిడ ప్రతిష్టంగా ప్రతిదినం కూడా అభివృద్ధి అవుతూ ప్రతి ఒక్కరుగా అమ్మవారి ఆశీస్సులు ఉంటూ అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తులకు కూడా ఆరోగ్యాలన్నీ ఉండాలని అమ్మవారు ఏదైతే పతాలు పట్టుకొని వస్తారో విశాఖపట్నం అంతా వ్యాపించే పరిస్థితిలో ఉన్న అమ్మవారు, ఆ అమ్మవారు నిర్ణయాలు, అమ్మవారు శక్తి స్వరూపంగా విశాఖపట్నానికి ఎప్పుడు కూడా కాపాడి ఈవేళ కంచరపాలెం తీర్థం ద్వారాగా ప్రతి ఒక్కరూ కుటుంబ భక్తులుగా ఇది కుటుంబం అంతా పిలుచుకొని ఇది పండుగని చేసుకోవడం వందలాది సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీలో భాగంగా నాకు కూడా అమ్మవారి ఆశీస్సుల వల్ల మేరవుతాడు మాకు మా ఆవిడ కానీ మొక్కుకున్నారు. దాంట్లో భాగంగా నేను రావడం, నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉంటాడు కూడా ఫస్ట్ పొలిటీషియన్గా అమ్మవారి పతాలు ఎత్తుకోవడం స్టార్టింగ్ నేనే ఎత్తుకున్నాను. ఉత్తరాంధ్రలో మొత్తం అంతా కలిపి ఎంతో 300 ప్రతాలతోని ఇలవేల్పు పైడితల్లమ్మని ఎంతో గ్రాండ్గా చేసుకుంటూ ఈ పండుగని ఎక్కడెక్కడి నుంచో ఈరోజు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు, మొక్కుకుంటారు, మొక్కులు తీర్చుకుంటుంటారు. అమ్మవారు ఆ విధంగానే అందరికీ కూడా ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ కోరుకున్న కోరికలు నెరవేరుస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు ఒక అభివృద్ధి పదాల్లో నడుస్తుందంటే మన ఉత్తరాంధ్ర అందరికీ కూడా ఒక ఎలవేలుపుగా ఈరోజు ఈ అమ్మవారు ఎంతో ప్రసిద్ధిగాంచిందని అందరికీ తెలియజేసుకుంటాం. 100 సంవత్సరాలు పైబడే అమ్మవారి మరి గుడి కట్టి మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా అమ్మవారి పండుగ దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారి పండగకి భక్తులు ఎక్కువ మంది, అంటే అమ్మవారి ప్రతిమలు మొక్కున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంచుమించు 400 పతాల వరకు కూడా నిన్న తొలేలు కాబట్టి నేను రాత్రి తీసుకొచ్చి 1 గంట వరకు అమ్మవారి తిరువీధిలో తిప్పిన తర్వాత మళ్ళీ ఈవేళ రాత్రికి
12 గంటలకి అనుభవం జరుగుతుంది. అంటే మీ టెలివిజన్ ద్వారా తెలియపరిచేది ఏంటంటే ఎంతోమంది భక్తులు కుర్రవాళ్ళు గ్రామ వాళ్ళు కూడా అసత్యకరంగా ఏ ప్రోగ్రామ్స్ పెట్టరు, కానీ 10 గంటలకే క్లోజ్ చేసేయడం అనేది అది కరెక్ట్ కాదు. చుట్టాలతో భోజనానికి వస్తారు ఇంటికి, చుట్టాలు భోజనం చేసిన తర్వాత 8:30-9 గంటలు చేసి మన ఇలా పండుగలోకి వస్తారు. ఈలోగా వాళ్ళు భోజనం చేసి పండుగలోకి వచ్చేటప్పటికి స్టేజ్ కట్టను మూసేవలసి వస్తుంది. మా తొల్లెలు సంబరం రంగరంగ వైభవంగా జరిగింది. పెద్దలందరూ, పోలీసు వారు, అలాగే ట్రాఫిక్ వారు అందరూ కూడా ఎంతో సహకరించి, అలాగే మా గణబాబు గారు పెద్దలందరూ కూడా తమ కోఆపరేషన్ ఇచ్చి మా కార్పొరేటర్ రాజశేఖర్ గారు ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా నిన్న తొల్లెలు సంబరం 9వ తారీఖున జరిగింది. ఈవేళ 10వ తారీఖున కూడా వాళ్ళు మంచి కోఆపరేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే మా ఉత్తరాంధ్ర ఇలవేల్పు, మా కొంగు బంగారం, మా పైడితల్లమ్మ అమ్మవారు కోరిన కోరికలు ఎవరైనా కోరితే ఇట్టే తీర్చే కల్పవల్లి. పొలం గట్ల వెంట పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏయూ హిందీ సెమినార్ విభాగంలో జరిగింది. పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, లీడర్ దినపత్రిక ఎడిటర్ రమణమూర్తి, మీగడ రామలింగస్వామి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ పుస్తక రచయిత బండ్ల మాధవరావు చక్కని కథాంశంతో రాశారని ప్రశంసించారు. పొలం గట్ల వెంట అంటూ పల్లె జీవనం, రైతుల శ్రమను తెలియజేస్తూ నేటి తరానికి చక్కని పుస్తకాన్ని అందించారని కొనియాడారు. రచయితలు తమ రచనల ద్వారా సమాజానికి ఎనలేని సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య వెలమల సిమన్న, ఆచార్య జి అప్పారావు, పలువురు సాహితీవేత్తలు, రచయితలు పాల్గొన్నారు. నా పత్రికా రంగ జీవితంలో అతి ముఖ్య పాత్ర పోషించిన వారిలో మా యాదగిరి లక్ష్మీప్రసాద్ గారి ప్రధానులు. మా పరిచయం ఉదయం పత్రికలో నేను సాధారణ విలేకరిగా ఉన్నప్పుడు ఇక్కడ కెర్లంపూడి లేఅవుట్లోనే మా మన హరిబాబు గారి ఇంటి వెనకే ఉండేది మా ఆఫీస్. అందులో ఒక రూమ్లో వారు ఉండేవారు, మా ఉదయం గెస్ట్ హౌస్లో ఒక రూమ్లో వారు ఉండేవారు. వారిని ఎప్పుడు కూడా నేను వారితో ప్రయాణం చేస్తూనే ఉంటాము. నాకు డైరెక్ట్గా పరిచయం లేదు, కానీ ఇప్పుడే చెప్పారు వాళ్ళు, దేవేంద్రి గారు మీ గురించి చెప్తుంటారని చెప్పేవారని. దేవేంద్రి గారు అంటే చాలా నాకు ఆప్తులు. ఆయన రన్నింగ్ కామెంటరీ ద్వారా చాలా ఫేమస్, మంచి కవి కూడా ఆయన. వారి గురించి చెప్పినప్పుడు నాకు మాధవరావు గారు కూడా నాకు మంచి ఆప్తులు అయిపోయారు. శ్రీ కనకదుర్గాంబిక గ్రామదేవత అమ్మవారి 24వ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మధురవాడ కొమ్మాది జంక్షన్ సాయిరాం కాలనీలో శ్రీ కనకదుర్గాంబిక గ్రామదేవత అమ్మవారి 24వ జాతర మహోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన అనుప ఉత్సవం సందర్భంగా ఉదయం 4:30 గంటల నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకం, నారికేలాభిషేకం, జలాభిషేకం, సుగంధ ద్రవ్యాభిషేకం తదితర పూజలు వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి, నూతన వస్త్రాలు, ముక్కుబడులు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ గ్రామ కమిటీ సభ్యులు, భక్తులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయిరాం కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గాంబిక భవానీమాత 24వ జాతర మహోత్సవములు 8/3/2026 ఆదివారం చాటింపు కార్యక్రమం, 9/3/2026 సోమవారం తోలేని కార్యక్రమం, 10/3/2026 అనుభవోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున 4 గంటల నుండి అమ్మవారికి పంచామృతాభిషేకములు, నారికేల జల సుగంధ అభిషేకములు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ ఆలయ చరిత్రను పరిశీలిస్తే 400 ఏళ్ల క్రితమే ఇక్కడ ఈ ఒక పుట్ట అనేది పుట్టుండేది. రేజేటి రామాచారి గారని ఆ సిద్ధాంతిని, ఇది ఈ స్థలం ఎలాంటిదంటే అలాంటి భక్తి, ఇది పుట్టలో యంత్రం వేసి ఆయన చూశారు. చూసి ఇక్కడ 400 ఏళ్ల క్రితమే ఆలయ సమూహం ఉండేది. అది ఏదో తుఫాన్ల కారణంగా, వరదల కారణంగా మూసుకుపోయింది. ఇది దివ్యంగా వెలుగొందుతుంది. 24వ జాతర మహోత్సవాల సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు. అలాగే మా కమిటీ వారికి, అలాగే
దాతలు విరాళం ఇచ్చినటువంటి దాతలకు కానీ, కమిటీ వారికి కానీ, మీడియా వారికి కానీ, పోలీసు వారికి కానీ, అలాగే వ్యవస్థాపకులైనటువంటి చిరంజీవి రెడ్డి గారి అబ్బాయికి కానీ, అలాగే ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళకి, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అమ్మవారు దర్శించుకున్నట్టు అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారని మరీ మరీ కోరుచున్నాం. ఈ జాతర నిమిత్తం 24 సంవత్సరాల నుంచి ఈ జాతర మహోత్సవం శ్రీ కనకదుర్గాంబిక అమ్మవారికి జరుపుకుంటూ ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇందుకు సహకరించిన కమిటీలు, గ్రామ కమిటీలు, సాయిరాం కాలనీ కమిటీలందరికీ ప్రత్యేక ధన్యవాదములు. అలాగే గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి అనేక మంది సపోర్టుతో ఈ పండగ వేలాదిగా వచ్చి ప్రతి సంవత్సరం ఈ పండగ జరిపించుకోవడం అంటే చిన్న మాటలేం కాదు. గత 24 సంవత్సరాలుగా తమ పడ్డ శ్రమని, కష్టాన్ని మర్చిపోకుండా ఈ కాలనీ వాళ్ళు ఎన్ని కమిటీలు మారుతున్నా ప్రతి కమిటీ నుంచి మాకు వచ్చిన సపోర్ట్తో ఈ ఆలయాన్ని ఇంత దినదర అభివృద్ధి చేసి ఈరోజు ఈ మహోత్సవాన్ని ఇంత గ్రాండ్గా చేస్తున్నామంటే కారణం కమిటీ పాత వాళ్ళు, ముఖ్య సలహాదారులు, ముఖ్యంగా పెద్దవాళ్ళు అయినటువంటి సీనియర్ సిటిజన్స్ కూడా ఆలయం దగ్గరకు వచ్చి మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఈ ఆలయం ముందు ఇంకా బాగా అభివృద్ధి చెంది గర్భాశయం ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ చక్కగా ఉపయోగపడుతుందని బీజేపీ శాసనసభ పక్షనేత పి విష్ణుకుమార్ రాజు తెలిపారు. అక్కయ్యపాలెం యూపీహెచ్సి వద్ద 14 ఏళ్లలోపు బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ బృహత్తర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టారన్నారు. ఎంతో మంది మహిళలు గర్భాశయం ముఖద్వార క్యాన్సర్కు గురవుతున్నారని తెలిపారు. మహిళలను క్యాన్సర్ బారిన పడకుండా రక్షించేందుకే హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. అర్హులైన వారందరూ ఈ వ్యాక్సిన్ తీసుకొని క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారంతో అది సుమారు 3,000 నుంచి 4,000 రూపాయలు ఉండే వ్యాక్సినేషను ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో అంటే 14 నుంచి 15 సంవత్సరాలు వయసున్న ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ వ్యాక్సినేషన్ వేయాలనేది భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిర్ణయం. ఆ విధంగా దేశమంతా కూడా ఈ పిల్లలకి వేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు నార్త్ నియోజకవర్గంలో డిఎంహెచ్ఓ గారు, అట్లాగే లోకల్ కార్పొరేటర్ శ్రావణి గారు, అట్లాగే నజీర్ గారు, ఇంకా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఈ చిన్నారులకి అంటే 14 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ మధ్యలో ఉన్న వారికి వ్యాక్సినేషన్ వేయటం జరుగుతుంది. నార్త్లో ఒక 10 సెంటర్స్ పెట్టడం జరిగింది. ఈ 10 సెంటర్స్లో తప్పనిసరిగా ఈ 1 మంత్ ప్రోగ్రామ్, 3 మంత్స్ ప్రోగ్రామ్, ఈ 3 మంత్స్లో పిల్లలందరూ వచ్చి ఇక్కడ ఈ పర్టికులర్ సెంటర్స్లో ఏదైతే సెంటర్స్ ఉన్నాయో దాంట్లో హెచ్పివి వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది బయట వ్యాక్సినేషన్ చేయించుకోవాలంటే 3 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదేమీ లేకుండా ఉచితంగా కేంద్ర ప్రభుత్వము ఇస్తుంది. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వారు స్టాఫ్ మొత్తం రాష్ట్రంలో ఉన్న యంత్రాంగము, జిల్లా యంత్రాంగము అంతా కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అవునా కానివ్వండి, మీ ఆరోగ్యం బాగుండాలనే కదా ఎమ్మెల్యే గారి చేత ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారంటే భయపడకండి, సద్వినియోగం చేసుకుని ఏవైనా డౌట్లు ఉన్నా ఏమైనా ఖచ్చితంగా మనకి డాక్టర్ ఉన్నారు సుధీర్ గారు, వచ్చి ఆయనతో మాట్లాడి మీరు అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని, మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మన నార్త్లో 10 పాయింట్స్ ఉన్నాయంట. మన స్కూల్ పిల్లలు, మన వాటిలో ఉన్న స్కూల్ పిల్లలందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆ 10 పాయింట్స్ని కూడా మనం సార్ డిఎంహెచ్ఓ గారు ఆ 10 పాయింట్స్ మీరు తర్వాత ఒకసారి ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పండి. ఎందుకంటే వీళ్ళకి మన స్కూల్ ఇక్కడ ఉంది కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంటే మీ సిస్టర్స్, మీ అక్కలు కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా అందరూ వేసుకోండి. అది మీ ఆరోగ్యాన్ని నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంలో వింత జబ్బులు వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు. ఖచ్చితంగా ఇది వినియోగం చేసుకోండి, అందరూ బాగుంటారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మా ఎమ్మెల్యే గారు మా వార్డుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వార్తలు ముగిస్తుండగా ముఖ్యాంశాలు మరొకసారి. ఎండల తీవ్రత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన హోంమంత్రి అనిత. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచన.
తిరుమల పవిత్రతపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీవారి సన్నిధిలో అపచారాలు పెరిగిపోయాయని విమర్శ. గోపాలపట్నంలో బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు. సర్వైకల్ క్యాన్సర్ నివారణ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ధ్యేయమని వెల్లడి. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.